హలో అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి అనే నవలలోని ఆఖరు భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సౌ, నీకు తెలుసా, నాకు అప్పుడు 16 సంవత్సరాలు. మా పక్కింటి అబ్బాయిని ఇష్టపడ్డాను. అతనికి దగ్గరగా ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇద్దరము ఇష్టపడ్డాము. నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కూడా. కానీ అతను తర్వాత వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవటంతో వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నాకు నేను తల్లిని అయ్యానని. భయం, కంగారు. ఎవరింట్లోనూ ఉన్నానో వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. నేను చెప్పలేదు. దాచాలని విశ్వ ప్రయత్నం చేశాను. వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని. కానీ ఇంటావిడకి తెలిసిపోయింది. మా అమ్మకి కబురు చేసింది. ఆవిడ వచ్చి వార్తలు తేలేలా కొట్టింది. ఆ తర్వాత చుట్టాల ఇంట్లో ఉంచారు. నేను ఇంట్లోనే ప్రసవించాను. ఆ రోజే వాళ్ళు ఏదో చేయాలని చూశారు. గాలివాన రావటంతో వీలు కాలేదు. 3వ రోజు ఆయా పసిపిల్ల నోరు, ముక్కు గట్టిగా ఒత్తటం చూశాను. శివంగిలా వెళ్ళి మీద పడ్డాను. పాపని నా చేతుల్లోకి తీసుకున్నాను. కానీ అప్పటికే నిర్జీవం అయిపోయింది. నేను వదల్లేదు. నన్ను కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను ఆయాని అనవసరంగా అనుమానపడ్డానని, ఆ పాప వాతంతో పోయిందని నాకు చెప్పారు. ఆ రోజు ఆటోలో నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తుంది. వానైతే జల్లులాగా పడుతుంది. ఆటో అతను తడిమట్టి తవ్వుతూ ఉంటే భూమిలో నుంచి నీళ్లు ఊరాయని, తాగి ఉన్నాడేమో అని బూతులు తిట్టాడు. ఈ సంగతి కూడా ఎక్కడ అనవద్దని, నాకు పెళ్లి కాదని అన్నారు. నేను గుండెల్లో దాచుకున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని. ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచిపెట్టి పిలుస్తున్నట్టే ఉంటుంది. సౌ, నువ్వు ఒక్కసారి అడిగావు గుర్తుందా? హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని. సౌగంధి తల ఊపింది. జ్వాల, వెళదన్రా. ఎవరో శవదహనానికి వస్తున్నారు. మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు. సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రింద పోయించింది. పట్టుకొని నడిపించి తీసుకొనొచ్చి కారులో కూర్చోబెట్టింది. సౌగంధి ఏమీ మాట్లాడలేదు. ఏడ్చి ఏడ్చి జ్వాలకి ఎక్కిళ్ళొస్తున్నాయి. ఎటూ కానీ ఉద్రేకభరితమైన ఊహని వదిలించుకొని మనసుని అదుపులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. సౌగంధి జ్వాల చెయ్యి అందుకొని తన 2 చేతులతో పట్టుకుంది. జ్వాల చేతి మీద మెల్లిగా రాయసాగింది. ఆ స్పర్శలో భాష కందని ఒక ఓదార్పు, ఒక సానుభూతి. అది ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో బాహ్యాలంకరణతో అధునాతనంగా విర్రవీగుతున్నట్టున్న ఆ జ్వాలకి, కూతురు కోసం తప్పిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టుంది. ఆ తర్వాత నీకు అతను కనిపించలేదా? అడిగింది సౌ. కనిపించాడు, 4 ఏళ్ల తర్వాత. శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల. ఏమన్నాడు? అసలు మాట్లాడలేదు. నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక ముద్దులు మూటగట్టే కూతురు కూడా ఉంది. అతని ఒడి దిగుతట. అతని ఒడి దిగదంట. అతను అన్నం పెడితే తప్ప తినదంట. అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్. నాకు ఆ క్షణంలోనే పెళ్ళి అనే పదం మీద రోత పుట్టింది. ఏమిటో చేయాలనే తాపత్రయం. జ్వాల చేతులు చూసుకుంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. నాలాంటి వాళ్ళ కన్నీళ్లు తొడవాలని నా ఆశ. కానీ అక్కడ అపజయమే ఎదురవుతుంది. జ్వాల, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అడిగింది సౌగంధి. చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఎక్కడ ఎవరు కలిసి ఉండటం చూసినా వారి బంధం ఛేదించాలని అనిపిస్తుంది. నా మనసులో ఏమిటో కసి, ఆ చిన్నతనం, ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటే. జ్వాల గుప్పెళ్ళు బిగించింది. నేను ఎవ్వరికీ అవసరం లేదు. మా అమ్మ నాన్న వారి సుఖం కోసం వాళ్ళు చూసుకున్నారు. పోనీ నేనేం తప్పు పట్టను. కానీ నాకు ఇవ్వాల్సిన ఈ పాపని నాకు దక్కనీయకుండా చేశారు. సౌ, పగలంతా తిరుగుతాను, మాట్లాడేస్తాను. కానీ రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా? నాకు ఈ పాప గుర్తుకు వస్తుంది. అప్పటికప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది. నాకు ఇది శ్మశానం అని అందరిలా భయం ఉండదు. మనకిష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకు చాలా ఇష్టమవుతుంది కాబోలు. జ్వాల ఉన్మాదిలా మాట్లాడేస్తుంది.
సౌగంధి ఎంతో ప్రయత్నం మీద జ్వాలని సముదాయించి ఊరుకోబెట్టగలిగింది. జ్వాల ఏడుస్తూ సౌ అంది. ఇద్దరు కారులో కూర్చున్నారు. జ్వాల చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తూ సౌ, నాకు తెలుసు నేనెంత పిచ్చిదానిలా చేస్తున్నానో. ఏం చెయ్యను, ఎంతో ఓర్చుకుంటాను. ఈ బాధని బిగపట్టుకుంటాను. అసలు ఏ బాధ లేని దానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాను. కానీ ఒక్కోసారి నా వల్ల అవటం లేదు. ఇలా ఉపికి వచ్చేస్తుంది. ఈ ప్రవాహం నేను ఆపలేను. జ్వాల ప్లీజ్ అంది సౌగంధి. ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని రాస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి నా కూతురికి అప్పజెప్పు అంది. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల బ్యాగులో నుంచి జేబు రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది. సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది. జ్వాల అలంకరణ, ఖరీదైన బట్టలు, చివరికి లేసువేసిన ఆ జేబు రుమాలు ఇవన్నీ ఆమెను మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా అనిపించేలా చేస్తున్నాయి. కానీ వీటి మాటున దాచేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్లకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తుంది. బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరికైనా దగ్గరికి వస్తే ఏమైనా చేయగలిగిన సత్తువ తనకు లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడటానికి, కరవటానికి ప్రయత్నిస్తుంది. జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించే వాళ్ళు, గుండెల్లో దాచుకునేవారు కనిపించటం లేదు. ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంలో, జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని, ఏదో కార్యకలాపంలో మునిగిపోవాలని తహతహలాడితే అది జరగటం లేదు. ఏ ప్రయత్నమూ ఫలించటం లేదు. ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించటం లేదు జ్వాలకి. సౌగంధి జ్వాల చేతి మీద చెయ్యి ఆనించింది. జ్వాల, నేను ఒక మాట చెప్పనా? ధైర్యం అనేది ఎక్కడి నుంచో మనకు దొరకదు. ఎవ్వరు మనకు ఇవ్వరు. మనమంతట మనమే ఏర్పరచుకోవాలి. మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా, ప్రేమ కన్నా ఈ ధైర్యం అనేది చాలా అవసరం. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది నిజమే, కానీ దానినే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటావు? ఇలాంటి సంఘటనలు అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది. అది ఒక భాగం అనుకోవాలి, కానీ అదంతా జీవితం అనుకోకూడదు. నువ్వు ఈ జ్ఞాపకంలో నుంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు. జ్వాల, నువ్వు చిన్నదానివి. అసలు నీ వయసు ఎంత అని, నీకు భవిష్యత్తు ఎంతో ఉంది అంది సౌగంధి. జ్వాల నిరాశగా అంది. నాకు అలా అనిపించటం లేదు సౌ. నాకు ఎన్నో అనుభవాలు, ఒక్క నీ స్నేహం తప్ప అన్నీ చేదు అనుభవాలే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురు దెబ్బే. నాకు ఎంతో వయసు మీరిపోయినట్టుగా, ఎంత బ్రతికినా నా జీవితం ఇంతే కదా అనిపిస్తుంది. అలా అనకు అంది సౌగంధి. జ్వాల టైం చూసుకుంది. ఇంటికి వెళ్ళాలిగా. తివారికి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే చాలా కోపం, అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ. కారు బయలుదేరింది. జ్వాల సౌగంధిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది. అది వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిలలాడుతుంటే చూసిన బాధ, జాలి, ఆవేదన. ఒక నెల రోజుల తర్వాత ఉదయం వేళ షాప్కు వెళ్లే ముందు పిల్లలతో కలిసి కూర్చున్న సౌగంధికి బ్రెడ్స్, జాము ఉన్న ప్లేట్ అందిస్తూ లక్ష్మి చెప్పింది. సౌ, చెక్కు మీద సంతకం పెట్టు. వినోద్ వస్తానని అన్నాడు. అతనికి డబ్బు కావాలంట. ఎంత కావాలని అన్నాడు? 30,000 అన్నాడు. ఈ మాట వినగానే సౌగంధి కనుబొమ్మ ముడిపడింది. 30,000? లేచి బీరువా తెరిచి బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వచ్చి చూసింది. అంత డబ్బు లేదు లక్ష్మి. పాస్బుక్ ఎంట్రీలు తనిఖీ చేస్తూ క్రిందటి నెల 28వ తేదీ 14,000 ఇచ్చాము. ఈ నెల 2వ తేదీ 20,000, 6వ తేదీ 12,000, 10వ తేదీ 9,000. అంత క్రితం మనకి ఇవ్వాల్సిన 63,000 అతను మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్కు సర్దాను అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 30,000. అతను మనకి సహాయం చేసిన మాట నిజమే. దానికి తగినది ఎప్పుడో షేర్ కావాలన్నాడని ఇచ్చేశాము. ఇదంతా మనకి అతను బాకీ. చూడు, నేను అన్నానని నువ్వు వేరుగా అనుకోవద్దు లక్ష్మి. డబ్బు ఇలా మొత్తం తీసేస్తే సడన్గా మనకు ఏదైనా ఆర్డర్ వస్తే డిపాజిట్ కట్టడానికి బ్యాంక్లో లేకపోతే ఎలా? లక్ష్మి అంగీకరించింది. అవును సౌ, నాకు కూడా అదే అనిపిస్తుంది. నిన్న పరమేశ్వర్ ఫోన్ చేశాడు. మనం వినోద్ని అతనికి ఇవ్వమని చెప్పిన 8,000 ఇంకా ఇవ్వలేదంట. అతను క్రిందటి నెల తెచ్చిన ఆర్డర్ కమిషన్ మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ నెలలో ఆర్డర్ మనకి రానియకుండా ఆ బెనర్జీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అతను ముందే డబ్బు ఇస్తానంటాడు.
ఏమిటి వినోద్ ఇలా చేస్తున్నాడు? అసలు మన దగ్గర డబ్బే లేదు. ఇదివరకు అకౌంట్లో ఎంత ఉంది అని అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు అదేం లేదు. లక్ష్మి బాధగా అంది. అయినవాడు మనల్ని ఆదుకోవాల్సిన వాడే ఇలా చేస్తే ఎలా? సౌగంధి వింటూ ఊరుకుంది. డబ్బు గురించిన లావాదేవీల్లో తనకి ఎలాంటి ప్రమేయం లేదు. అదంతా లక్ష్మి వినోదులు చూస్తారు. షాపులో అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్లు పంపటం, ఈ రెండు చూడటమే తన బాధ్యత. సౌగంధి మొదట్లోనే ఈ డబ్బు బాధ్యతని లక్ష్మి వైపుకు నెట్టేసింది. ఎంతైనా లక్ష్మి, వినోద్ వారిద్దరూ అయిన వాళ్ళు. ఒక మాట ఎక్కువ అన్నా తక్కువ అన్నా వారికి బాధ ఉండదు. సౌగంధి ఈ విషయంలో తన జోక్యం లేకుండా మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆ అశాంతి, ఆవేదన అంతా లక్ష్మి తలకి చుట్టుకున్నాయి. లక్ష్మి కాఫీ తెచ్చి ఇస్తూ అంది. సౌ, నీకు తెలుసా, వినోద్, జ్వాల కలిసి బాగా తిరుగుతున్నారు. కారులో వెళుతూ, హోటల్లో భోజనం చేస్తూ, సినిమా హాల్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారని అందరూ చెప్తున్నారు. సౌగంధికి తెలియదు. వచ్చిన కొత్తలో జ్వాల తరచూ వచ్చేది. ఇక్కడే కాలం గడిపేది. ఇక్కడే భోజనం చేసేది. జ్వాల వచ్చినప్పుడు వినోద్ కూడా వచ్చేవాడు. అది కాకతాళీయమా లేక కావాలని కలుసుకున్నదా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. సడన్గా జ్వాల రాక ఆగిపోయింది. వినోద్ కూడా బాగా తగ్గించేశాడు. షాపు వ్యవహారాలు పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. అయినా ఇబ్బందేం లేదు. సౌగంధి ఆ వ్యవహారాలు అన్నీ తను స్వయంగా చక్కబెట్టుకోగల సామర్థ్యం అలవరుచుకుంది. 1-2 తప్పులు చేసినా ఏం పర్వాలేదు. లక్ష్మి, మనకే అనుభవం వస్తుంది. రెండోసారి జాగ్రత్తగా ఉంటాం అనేది. సౌగంధి వేళకి భోజనం కూడా లేకుండా కష్టపడుతూ ఉంటే లక్ష్మికి కష్టంగా అనిపించేది. నువ్వలా ఏమీ అనుకోకు. ఒకరి మీద ఆధారపడకుండా అన్ని విషయాలు మనమే నిర్వర్తించగలటంలో ఆనందానికి ఏది సాటి రాదు. ఈ శ్రమలో ఎంత తృప్తి, సంతోషం ఉన్నాయో నీకు తెలియదు అనేది సౌగంధి. సరే సౌ, డబ్బు లేదని వినోద్కి చెప్పేస్తాను అని లక్ష్మి వెళ్ళి వినోద్కి ఫోన్ చేసింది. అతను ఇంట్లో లేడు. తల్లి తీసింది. ఆవిడ లక్ష్మిని ఫోన్లో చెడామడ తిట్టింది. ఆ జ్వాలని మాకు తగిలించారేమిటి? మా వాడు ఆ పిల్ల పరిచయం అయిన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండటం లేదు. వాడి మీద బెంగతో మా రాము అన్నం కూడా తినటం లేదు అని. నాకేం తెలియదండి అంది లక్ష్మి నమ్రతగా. తెలియదంటే ఎలా? ఆ పిల్లని పిలిచి చివాట్లు వేయండి. నేను చెప్పినా ఆ పిల్ల వినటం లేదు. ఆవిడ చాలా కోపంలో ఉన్నట్టుంది. జ్వాల మీద ఉన్న కోపమంతా లక్ష్మి మీద చూపించి 4 దులిపేసింది. మీరంతా అసలు బజారు రకాలు అంది. లక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది. షాప్కు వెళ్ళిపోవటానికి తయారయ్యి చెప్పులేసుకోవటానికి వచ్చిన సౌగంధి ఇది చూసి తెల్లబోయింది. ఏమైంది లక్ష్మి? ఎందుకలా ఏడుస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగింది. లక్ష్మి వినోద్ తల్లి పెట్టిన చివాట్లు చెప్పింది. లక్ష్మి, నువ్వెందుకు బాధపడతావు? నాకేం తెలియదు అని ఒక్క మాట చెప్తే సరిపోయేది అంటూ అనునయించింది. ఆవిడ మాటలని పట్టించుకోకు. జ్వాల సంగతి నాకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కించటంలో ఘటికురాలు. సౌ, నువ్వు చెప్పే జ్వాలని వినోద్ జోలికి పోవద్దని అంది లక్ష్మి. అలాగే, తప్పకుండా చెప్తాను అంది సౌగంధి. సౌగంధి షాప్ లోపలికి వచ్చింది. ఆ పూట వ్రాయాల్సిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. 2 ఆఫీసులకు వెళ్లే పని ఉంది. ఢిల్లీ నుంచి పార్సల్స్ వచ్చాయి. వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని పనులు ఈరోజే పూర్తి చేయాలి. సౌగంధి హడావిడి పడకుండా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ చీటి మీద వ్రాసుకుంది. ఒక్కొక్కటి టైం వృధా కాకుండా అయ్యేట్టు పనుల ముఖ్యతను బట్టి చేసేస్తుంది. అంత క్రమబద్ధంగా టైం టేబుల్లా ఉండటం వల్ల టైం వేస్ట్ అవ్వదు, పనులు జరుగుతాయి. ఆందోళన, హడావిడి రవ్వంత కూడా ఉండదు కాబట్టి అలసటే ఉండదు. సౌగంధి ఉత్తరాలు రాస్తుంది. ఇంతలో హై హీల్స్ టక్ టక్ మని వినిపించాయి. ఎవరో కస్టమర్ అప్పుడే వచ్చారు అనుకుని సౌగంధి ఉత్తరం పక్కకు పెట్టేసి లేస్తున్నదల్లా చెక్కుతురాలయ్యింది. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, జ్వాల వచ్చింది. సౌగంధి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. జ్వాల చీర కట్టుకుని, ముడి వేసుకొని, పైట భుజాల చుట్టూ కప్పుకొని నమ్రతగా లేదు. జీన్స్ వేసుకుంది. పైన షర్టు వేసుకుంది. జుట్టు ఎప్పటిలా పోనీ టైల్లోనే వేసుకుంది. ఒంటి మీద చిన్న మెత్తు ఆభరణాలు ఏమీ లేవు. ముఖంలో స్వేచ్ఛ, తిరుగుబాటుతనం, ఆనందం, లెక్కలేనితనం. ముమ్మూర్తుల మునుపటి జ్వాలగా మారిపోయింది. సౌగంధి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జ్వాల కాలు మీద బరువంతా మోపినట్టు నడుం తిప్పి నిలబడి, ఏమిటలా చూస్తున్నావు? మళ్ళీ ఈ రూపాంతరం ఏమిటా అనా అంది. సౌగంధి అవును అన్నట్టు తల ఊపింది. జ్వాల టేబుల్ పైన ఎక్కి కూర్చుంది. కాళ్ళు ఆడిస్తూ భుజాలు కుదించి, సుఖాన్వేషణలో మోజుపడి ఎండమావుల వెంట పరిగెత్తాను. దానికోసం ఇల్లాలి వేషధారణలోకి పరకాయ ప్రవేశం చేశాను. కానీ సౌ, నా పథకం ఏమీ ఫలించలేదు. తివారిని పెళ్లి చేసుకుంటే డబ్బుకి కొదవ ఉండదేననుకున్నా. కానీ చెప్పానుగా,
ఎండమావుల వెంట పరిగెత్తానని అక్కడ నా దాహం తీరలేదు. తివారీ గురించి చెప్పానుగా. డబ్బుని అవసరం లేదు అనుకుంటే ఎలా గుప్పిట బిగించగలడో నన్ను ఇక్కడ అన్ని ప్లానులు సిద్ధం చేసుకొనిచ్చాడు. డబ్బు ఇవ్వకుండా బిగించేశాడు. చిచి, ఆడపిల్ల ఏదైనా చేయవచ్చు, కానీ వయసు మళ్ళిన వ్యక్తి దగ్గర డబ్బు కోసం మాత్రం ఆశపడకూడదు. అతనికి నేనంటే ఎంత చిన్న చూపు అని నాకు ఒళ్ళు మండి 4 తిట్టేశాను. నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావు అన్నాను. అంతే, ఇక మొదలైంది యుద్ధం. అది ప్రత్యక్ష యుద్ధం కాదు, ప్రచ్ఛన్నం. నా ఎదురుగా చాలా ఆదరంగా ఉండేవాడు. నా మీద చచ్చేంత అనుమానం. నౌకర్లని గూఢాచారులుగా పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్ళానో ఫోన్ల మీద చెక్కింగులు. నువ్వేమైనా పోలీస్ అధికారివా, నేను ముద్దయినా అని అడిగాను. అవును, నా డబ్బుని కాజేయాలని చూసే వాళ్ళందరికీ నేను పోలీస్ అధికారినే. మాట బాగా పెరిగిపోయింది. ఇక నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు. ఇంటికి ఇంకా 53,000 ఇవ్వాలి. ఫర్నిచర్ వాళ్ళకి 48,000 ఇవ్వాలి. తనకేం సంబంధం లేదన్నాడు. కాన్పూర్ వెళ్ళిపోయాడు. ఇక నా ముఖం చూడను అని అన్నాడు. ఆయనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత నాకేమిటో పంజరంలో నుంచి అడవిలోకి ఎగిరిపోయిన పక్షిలా అనిపిస్తుంది. ఏమిటో, కాస్త డబ్బుకి ఆశపడితేనే ఇన్ని తిప్పలా? జ్వాల, ఇన్ని తిప్పలెందుకు? ఒకళ్ళ డబ్బు కోసం నువ్వు అసలు ఎందుకు ఆశపడాలి? వయసులో ఉన్నావు, నువ్వు కష్టపడి సంపాదించుకోరాదు అంది సౌగంధి. అమ్మో, అంత డబ్బా? నేనెలా సంపాదించగలను? నువ్వు సంపాదించగలిగిన దానితోనే గడుపుకో. నా వల్ల కాదు. నేను చాలని డబ్బుతో ఆ దరిద్రపు జీవితం గడపలేను. ఇది వరకు నాకు పట్టేది కాదు. ఇప్పుడు సుఖాలు బాగా అలవాటయ్యాయి. అందుకని ఇలా ఎవరినో ఒకరిని మురిపిస్తానంటావు. మొదట వాళ్ళు గ్రహించలేకపోవచ్చు, కానీ కొద్ది రోజులకి వాళ్ళకి తెలియక మానదు. దానితో గొడవ మొదలవుతుంది. ఇదేం సుఖం? డబ్బు కోసం కాక నాకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే వరకు ఇంతే. అసలు తివారీ మొదట ఈ ఊరిలో సెటిల్ అవ్వటానికి ఇష్టపడి వచ్చాడు, కానీ తర్వాత సనుగుడు ప్రారంభించాడు. నేను ఇంటి పట్టున ఒక్క క్షణం ఉండటం లేదంట. ఈ ఊళ్ళో నాకు స్నేహితులు ఎక్కువంట. నెలకయ్యే డబ్బు పైసకి లెక్కలు వ్రాయాలంట. నాకు లెక్కలు రావనన్నాను. మళ్ళీ తగాదా మొదలు. ఏమైతేనే మొత్తానికి గొడవ తీరిపోయింది. జీవితం ఎలా గడుస్తుందో అని భయం వేయటం లేదా? చాలా బాగా నడుస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆయనని వదిలేశాను. ఒక శుభవార్త. నేను వినోద్ పెళ్లి చేసుకుంటున్నాము. కంగ్రాచ్యులేషన్స్ అంది సౌగంధి. థ్యాంక్ యూ, జ్వాల సంతోషంగా చెప్పింది. ఇన్నాళ్లకి నా మనసుకి నచ్చిన వ్యక్తి దొరికాడు. జ్వాల, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆడపిల్లలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు అనేదానివి అంటూ గుర్తు చేసింది సౌగంధి. జ్వాల మళ్ళీ భుజాలు ఎగరేసింది. ఏమో, అప్పుడు అన్నానేమో. బహుశా అప్పటికి నాకు అది బాగా అనిపించింది. ఇప్పుడు ఇది బాగుంది. నేను నమ్మిన దాన్ని చేస్తాను. బాగుంది. నీకేది ఎప్పటికి బాగుంటే అది నిజం, అంతేకాని ఆ నిజానికి ఒక నిలకడ లేదన్నమాట. ఈ ప్రపంచంలో దేనికి నిలకడ ఉంది చెప్పు అంది. సౌగంధి జవాబు చెప్పలేకపోయింది. జ్వాల లాంటి వాళ్లతో వచ్చే ప్రమాదం ఏమిటంటే, తాము నమ్మిందే అదే సత్యం అన్నట్టు తమకి ఉన్న సహజ వాక్చాతుర్యంతోనే ఎదుటివారిని కూడా నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి జీవితాలు మార్చుకున్న వాళ్ల గతి కాధోగతే. ఒకటి మాత్రం నిజం, జ్వాల ఈ ఊరు మాత్రం వదిలి వెళ్ళదు. జ్వాలలో ఉన్న బలమైన మమకార బంధం ఈ ఊరికే కట్టిపడేస్తుంది. తను ఎక్కువ కష్టపడదు, కానీ సుఖమైన విలాస జీవితం కావాలి. అందుకని ఏవేవో మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకోరి మెడల మీదికి ఎక్కి ఆ వ్యక్తి కాళ్లతో నడిచి తన గమ్యం చేరుకుంటారు. ఇవి వారి తెలివితేటలు. ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైతే ఆ మెడల మీద మోసే వ్యక్తిని నీటిలోకి దింపి క్రింద పారేసి తమ దారిని తాము చక్కగా పోతారు. వీళ్ళు మళ్ళీ ఎవరు తమ భారం మోస్తారా అని ఇంకో వ్యక్తి కోసం ఎదురు చూస్తారే తప్ప తమకి తాముగా 2 అడుగులు కూడా వెయ్యరు. అది చాలా శ్రమ అనుకుంటారు. స్వయంగా కష్టపడి గమ్యం చేరుకోవటంలో ఉన్న అసలైన ఆనందం, స్వేచ్ఛ ఏమిటో, అది ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత ఆత్మానందం ఇస్తుందో వీరికి చెప్పినా అర్థం కాదు. ఎదుటి వ్యక్తిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, చేయూత ఇస్తున్నట్టు మాట్లాడతారు. అసలు చేయూత కావాల్సింది వీరికే. లక్ష్మికి అప్పుడే జ్వాల అంటే విసుగు పుట్టేస్తుంది. జీవితం పట్ల, సాటి వ్యక్తుల పట్ల విలువలేని వాళ్ళని లక్ష్మి రవ్వంత కూడా క్షమించదు. జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి మనసులో అనుకుంది, పోనీ ఈసారి అయినా జ్వాల ఆనందం నిలిస్తే అంతే చాలు. వినోద్ది జ్వాలది దాదాపు ఒకే రకమైన స్వభావం. ఎదుటవారి కోసం ఎంతో కష్టపడతారు నిజమే, కానీ దానికి రెట్టింపు తమ స్వలాభానికి వినియోగించుకుంటారు.
జ్వాల పరిచయం పెరిగినప్పటి నుంచి వినోద్ షాప్కి రాకుండా సౌగంధి కంటికి ఎదురుపడకుండా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే అతను తనని పెళ్లి చేసుకుంటానని వెంబడించిన సంగతి గుర్తే ఉంటుంది. సౌగంధికి నవ్వు వచ్చింది. ఎంత త్వరగా అభిప్రాయ నిర్ణయం చేస్తారో అంతకు రెట్టింపు త్వరగా మళ్ళీ వాటి గురించి మర్చిపోతారు. అంతా వేగం. మాట, ప్రవర్తన, అభిప్రాయ నిర్ణయం ఒకటేమిటి, జీవితం అంతా శరవేగం. ఎవరో తరుముకు వస్తున్నట్టే క్షణం ఆలస్యమైతే ఈ జీవితాన్ని ఎవరో తమ చేతుల్లో నుంచి లాక్కుపోతారని అతని మాటలు నమ్మి అతని పట్ల ఆశల్ని పెంచుకొని ఉంటే ఏమయ్యేది? ఏముంది, ఇక అధోగతే. సౌగంధి జరిగినదంతా వత్సల్కి ఉత్తరం రాసింది. కానీ అతని నుంచి జవాబు రాలేదు. బహుశా అతను నమ్మలేకపోతున్నాడేమో. ఎలాగూ దీపావళి వస్తుంది, పండగకి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది. లక్ష్మి, పిల్లలు కూడా తన వెంట వస్తున్నారు. తను ఎదురుపడి వత్సలికి వివరంగా చెప్పాలని ఎంత తాపత్రయపడుతుందో. అతను అంతగా తప్పించుకొని తిరుగుతున్నాడు. పోనీ ఒక రోజుకి అతనే దీనికంతటికీ రెట్టింపు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. సౌగంధి ధైర్యం, నమ్మకం అవే. తన మనసులో ఏ మాలిన్యమూ లేదు. తను వత్సలికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. తన మనసులో ఇంకో మగవాడి పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు. అసలు ఆ ఆలోచనే రాదు తనకి. జీవితంలో తన కాళ్ల మీద తను నిలబడాలనే స్వతంత్ర భావం, ఆలోచన రీత్యా తను వత్సల్కి దూరంగా శారీరకంగా హైదరాబాదులో ఉండవచ్చు, కానీ మానసికంగా మాత్రం కాదు. అసలు ఇలా దూరంగా ఉండటంతో అతని మీద మమతానురాగాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఏదైనా ఇష్టమైన రుచిగల వంటకం లక్ష్మి చేసినప్పుడు తింటూ ఉంటే అయ్యో వత్సల్ లేడే అనిపిస్తుంది. ఒక మంచి చీర కట్టుకుంటే వత్సల్ చూస్తే ఏమనేవాడో అనిపిస్తుంది. పగలంతా షాపు పనులతో వ్యాపకం ఉన్నా ఆదివారాలు సాయంత్రాలు ఎంత లక్ష్మీ పిల్లల సందడి ఉన్నా మనసంతా ఏదో వెలితి ఎప్పుడు గుర్తు వస్తూనే ఉన్నాడు. అత్తయ్య వాడిని చేసుకోవే అమ్మా అన్న మాటలు నిత్యం మనసులో వెంటాడుతూనే ఉంటాయి. చాలాసార్లు సౌగంధికి అత్తయ్యకిచ్చిన మాట నిలుపుకోలేకపోయానే అనే ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఏం లాభం, ఇక్కడ తను కోరుకున్న విధంగా జీవితంలో విజయం సాధించింది. కానీ మనసుకు మాత్రం ఏమాత్రం తృప్తి కలగటం లేదు. తన మనసు అసలు వత్సల్ని, ఆ సిరిపురాన్ని వదిలి తనతో వచ్చిందా అని ఎన్నోసార్లు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే షాపును గురించిన ఆలోచనలు వదిలిపోగానే అర్జెంటుగా పరిగెత్తేసినట్టు సిరిపురం, వత్సల్ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. రోజు గడిచిపోతూ ఉంటే, నెలలు ఇలా తిరిగిపోతూ ఉంటే సౌగంధికి చాలా వేదన కలుగుతుంది. జీవితాంతం ఇలాగే అయిపోదు కదా. వత్సలేమో అక్కడ, తనేమో ఇక్కడ. అగాధం చెరో అంచున ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా నిలబడి ఉన్నారు. ఒకరి చేయి ఒకరు అందుకోవటం ఎంత కష్టం. ఈ పట్టుదలలో విలువైన జీవితం వృధా అయిపోవటం లేదు కదా. సౌగంధిలో మళ్ళీ ఒక్కొక్కసారి అంతలోనే ఆలోచనలు మరో కోణం వైపు మళ్ళీపోతాయి. ఇన్నాళ్ల నుంచి నేను వత్సల్కి దూరంగా ఉన్నాను. నాయకి మాటలు, ఉత్సాహం గుర్తుకు వస్తుంది. వత్సల్ ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడు అవ్వటం లేదు కదా. తను ఈ నగర జీవితం వదిలి రానని, ఈ షాపుతో ఆర్థికంగా కూడా స్థిరపడిపోయింది కాబట్టి ఇక్కడే ఉండిపోతుందని నిర్ణయం చేసుకున్నాడు కాబోలు. సౌగంధి ఏ పని చేస్తున్నా మనసులో నల్లటి దిగులు మబ్బులు ముసురుకొని వస్తూనే ఉన్నాయి. తనకి వత్సలికి ఇక ఎన్నడూ పొత్తు కుదరదా? అతన్ని ఇంత చేస్తే తను కృతజ్ఞత అనేది లేకుండా దూరంగా ఉండిపోయింది. ఈ కినుక అతని అహాన్ని రెచ్చగొడుతుందని తనకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఇన్నాళ్ళు అసలు అతను రాకుండా, చూడకుండా, ఉత్తరం రాయకుండా ఏనాడైనా ఉన్నాడా? ఆ రోజు రాత్రి అతను మనం పెళ్లి చేసుకుందాం, గుళ్ళోనైనా సరే అని నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా వచ్చేసింది. తను వెళ్ళిపోవటానికి సంజాయిషి ఏమీ అతనికి చెప్పలేదు. ఇక నాకు సౌగంధికి కుదరదు అని నిర్ణయం చేసుకున్నాడు. నాయకి లాంటి అమ్మాయి అయితే అతనికి అన్ని విధాలా ఆనందంగా ఉంటుందని భావించాడా? నాయకి పట్నవాసంలో పెరిగింది, చదువుకుంది. అతనంటే ఇష్టం. అతని వ్యాపార ధోరణిలో తోచిన సహాయం చేస్తుంది. అతని జీవితంలో పాలు నీరుగా కలిసిపోగలదా? కానీ తను అలా కలిసిపోలేదు. ఇదే తనతో వచ్చిన చిక్కు. ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఉండటం, ఈ షాపు కోసం ఇంత కష్టపడటం, దీనిని ఇంతగా అభివృద్ధి చేయటం నాకేమీ ఆనందంగా అనిపించటం లేదు. దేనికోసం ఇదంతా? ఎవరి కోసం? జీవితంలో విజయం పొందటం సంతోషమే, కానీ ఆ విజయం కోసం విలువైనది, మనసైనది, ప్రియమైనది పోగొట్టుకుంటే ఆ సంతోషం నిలుస్తుందా? వత్సల్ గురించి తను ఇంత ఆలోచిస్తుందని అతనికి తెలుస్తుందా? అతన్ని ఎన్నటికీ ఊహించలేడు. ఆ రోజు అనుకోకుండా అతను రావటం, వినోద్తో తనని చూడటం అదొక భయంకరమైన దూరం సృష్టించింది.
వత్సల్ వినోద్ అంటే తనకేమీ ఆసక్తి లేదని చెప్తే నమ్ముతాడా? నమ్మడు. ఆనాటి సంఘటన, ఆ మాటలు, ఆ పరిస్థితి అలా ఉన్నాయి. జరిగిన దాన్ని వివరంగా చెప్పాలని, సరిచేయాలని తను ఎంతగానో అనుకుంది. కానీ అతను అవకాశమే ఇవ్వలేదు. 1000 మైళ్ళ దూరానికి వెళ్ళిపోయినట్టు మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం తనని నిరత్తురాల్ని చేస్తుంది. స్వాభిమానంతో తను చొరవగా ముందుకు అడుగు వేయలేకపోతుంది. జరగవలసిన అరిష్టం జరిగిపోయింది. ఇప్పుడు తాను ఏం చెప్పినా వత్సల్ నమ్మడు. అసలు ఇందుకోసమే తను హైదరాబాద్లో ఉన్నానని అనుకోగలడు. చేయవలసిన నష్టం చేసేసి వినోద్ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలాగే కొంతమంది జీవితాలు సమస్య వలయం అయిపోతాయి కాబోలు. నీ తప్పు వల్ల జరిగితే అది తెలుసుకొని సరిదిద్దుకోవచ్చు. కానీ ఎదుటివారు చేసిన తప్పులకు నీకు శిక్ష పడితే ఎలా? సౌగంధి ఈ మధ్య షాపు వ్యవహారాల మీద కూడా మనసుని ఏకాగ్రతగా నిలపలేకపోతుంది. ఏమైంది నీకు? ఇలా తప్పులు చేస్తున్నావు అంటూ లక్ష్మి మొత్తుకుంది. జ్వాలను చూసిన కొద్దీ వత్సల్ విలువ రెట్టింపు తెలిసినట్టు అయింది. థ్యాంక్ గాడ్, వత్సల్ లేకపోతే తన జీవితం ఎలా ఉండేది? సౌగంధి పెన్తో కాగితం మీద చుక్కలు పెడుతూ ఆలోచనలో మునిగిపోయింది. లక్ష్మి వచ్చి గబాల్న పెన్నులాగి అరిచింది. నీకేమైనా మతిపోయిందా? ఆ డీడీ మీద అలా సిరా చుక్కలు పెట్టావేమిటి? సౌగంధి ఉలికిపాటుగా చూసింది. డ్రాయర్లో డీడీ తీసి దాన్ని బ్యాంకుకు పంపే ముందు నంబరు, డబ్బు మొత్తం నోట్ చేసుకోబోతూ ఇంతలో వత్సల్ గురించిన ఆలోచనలు రాగానే చేతిలో కాగితం ఏమిటో, అది ఎందుకు తీసిందో, దాని విలువ ఏమిటో మర్చిపోయింది. పెన్తో దాని నిండా చుక్కలు పెట్టింది. మై గాడ్ అంది సౌగంధి. 23,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్, అంతా చుక్కలమయం. లక్ష్మి మొత్తుకుంది. అయ్యయ్యో, వినోద్ ఊళ్ళో లేడు, లండన్ వెళ్ళాడు. వచ్చేసరికి నెల 15 రోజులు పడుతుంది. ఇలా చేసావేమిటి? సారీ లక్ష్మి, ఏదో పరధ్యానంగా. సౌగంధి నోటి వెంట మాట రాలేదు. అదే తల్లి, అదే నేను అడుగుతున్నాను. రాత్రి భోజనం పెడితే కూరన్నం తినకుండానే చేయి కడుక్కున్నావు. ఉత్తరాలు రాయమంటే ఒకరి ఉత్తరం మరొకరికి రాస్తావు. ఏమైంది అంది. ఏమీ కాలేదు. నా దగ్గర దాస్తున్నావు కదూ? నిష్ఠూరంగా అంది లక్ష్మి. దాచటానికి ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేకుండానే ఇలా చేస్తున్నావా? ఇటు నా వైపు చూసి చెప్పు. ఏమీ లేదు. సౌగంధి ధైర్యంగా తలెత్తి చూడబోయింది. కానీ చూస్తూ ఉండగానే సౌగంధి ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగనట్టు కళ్ళల్లో నీళ్లు నిండి చెంపల మీదకు జారినాయి. గబాల్న తలదించుకొని బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుని తుడిచేసుకుంది. లక్ష్మి కుర్చీ లాక్కొని కూర్చుంది. భుజం మీద చెయ్యి ఆనించింది. ఎందుకింత బాధపడుతున్నావు? నాకు చెప్పవా అంది. సౌగంధి మాట్లాడలేదు. వత్సల్ విషయమేనా? లక్ష్మి అడిగింది. సౌగంధి జవాబు చెప్పలేదు. లక్ష్మి అనునయంగా అంది. నీలో నువ్వు ఇలా కుమిలిపోయే కంటే ఒక్క మాట వత్సల్కి చెప్పటం ఎంతో నయం కదూ. నేను చెప్పినా అతను వినడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఉత్తరం రాసినా అతను జవాబు ఇవ్వలేదు. నేను వస్తానంటే మౌనంగా ఊరుకున్నాడు. అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే పట్టించుకోలేదు. నన్ను వెలివేసినట్టు చూస్తున్న మనిషికి నేనేం చెప్పగలను? ఆ రోజు జరిగింది వినోద్ తొందరపాటు అంటే అతను నమ్మడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. మళ్ళా కళ్ళల్లో నీళ్లు ఉబికి చెంపల మీదికి ఉరికాయి. పోనీ నేను సిరిపురం వెళ్ళి అతనికి చెప్పిరానా అంది లక్ష్మి. వద్దు. సౌగంధి వెంటనే గట్టిగా వారింపుగా అంది. వద్దంటే ఎలా? మరి ఎన్నాళ్ళు ఇలా నువ్వు కుమిలిపోతూ కూర్చుంటావు? అతను మౌనంగా ఉండిపోతాడు. ఇలా ఉంటే ఈ ఎడం ఇంకా ఇద్దరి మధ్య ఒక కొండలా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. నేను వెళ్ళి వస్తాను. నన్ను రావద్దని అనడుగా? నన్నేమీ అనడు వత్సల్. వద్దు లక్ష్మి, సిఫార్సులతో స్నేహాలు నిలబడవు. ఇది మా ఇద్దరి స్వవిషయం, మేమే తేల్చుకోవాలి. అది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఆ తేలేది ఎప్పుడు, ఎన్నాళ్ళకి? అది నాకు తెలియదు అంది సౌగంధి. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకొని వచ్చి సౌగంధితో అంది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు అని. ఎవరు? ఇంటి దగ్గరున్నారు ఎవరో ఒక ఆవిడ. పేరు అడగలేదా? అడిగాను. పేరు చిత్రంట. చిత్ర? సౌగంధి ఆశ్చర్యంగా అంది. సౌగంధి లక్ష్మి ముఖాలు చూసుకున్నారు. చిత్ర వచ్చిందా అంది సౌగంధి. నేను షాప్లో ఉంటాను, నువ్వు వెళ్ళు. చిత్ర వచ్చింది అంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది. లక్ష్మి చిరునవ్వుతో అంది. చిత్రని బహుశా వత్సల్ తనే పంపి ఉంటాడని నా నమ్మకం. వెళ్ళు సౌగంధి, వెళ్ళు. మన సమస్యకి భగవంతుడు పరిష్కారం పంపించినట్టున్నాడు సుమా అంది. సౌగంధి లేచి ఇంటికి వచ్చింది.
ఇల్లుని సమీపిస్తూ ఉంటే గుండెలు కొట్టుకుంటున్నాయి. తనకు తెలుసు వత్సల్ తనని వదిలేయడు. సౌగంధికి చాలా ఆనందంగా మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో అడుగుపెట్టింది. చిత్ర అక్కడ కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తుంది. చిత్ర, సౌగంధి సంతోషంగా పరిగెత్తుకొచ్చింది. సౌగంధి పిలుపు వినగానే చిత్ర తల తిప్పి చూసింది. ఆ చూపులో మహత్యం ఏమిటో కానీ కాలికి బంధం పడినట్టే 4 అడుగుల దూరంలోనే ఆగిపోయింది సౌగంధి. చిత్రముఖం ప్రసన్నంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్ర కళ్ళ నిండా ద్వేషం, అసహ్యం. సౌగంధి అప్రయత్నంగా ఆగిపోయింది. చిత్ర కుర్చీలో నుంచి లేచింది. సౌగంధిని యగాదిగా చూసింది. ఎప్పుడొచ్చావు చిత్ర? నాకు ఉత్తరం రాయలేదే అంది సౌగంధి. ఆమె చూపులు సౌగంధి మనసులో సంతోషాన్ని మటుమాయం చేసేస్తున్నాయి. ఏమైంది చిత్ర? ఎందుకిలా చూస్తుంది? చిత్ర వ్యంగ్యంగా నిరసనగా అంది. ఉత్తరమా? మేము ఉత్తరాలు రాస్తే చదివే తీరుబడి నీకుందా? నీకు మేమిప్పుడు కంటికి కనిపిస్తున్నామా ఏమిటి? చిత్ర, ఎందుకలా అంటావు? ఎందుకు అనకూడదు? అసలు ఎవ్వరు ఏమీ అనకపోవటం వల్లనే నువ్వు ఇట్లా తయారయ్యావు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు మనిషివేనా? చిత్ర బ్యాగ్ లాగి అందులో నుంచి కాగితాలు తీసి సౌగంధి ముఖం మీద విసిరికొట్టింది. ఏమిటి అప్పులు, ఏమిటి జప్తులు? ఇంతకంటే నా ఇల్లు, నా పొలం నాకు పారేయండి అంటే అన్నయ్య ఇవ్వకపోయాడా? ఊరిలో వాడిని తల ఎత్తుకోకుండా చేసి అవమానం చేయాలనా? ఇట్లా చేస్తే నీకేం వస్తుంది? చిత్ర ఆవేశం రెట్టింపయింది. అసలు ఈ లక్షల విలువ చేసే ఇల్లు నీకెక్కడి నుంచి వచ్చిందంట? ఆ మామిడి తోట ఎవరి కష్టం? నీకు మీ నాన్న ఇచ్చింది ఎంత? ఇదంతా వత్సల్ కష్టం కాదా? వెర్రివాడు కాబట్టి అంతా నీ పేరిటే పెట్టాడు. బాగా చేశావు. పాలు తాగి రొమ్ము చీల్చి వెళ్లారు అంటే ఇదే. సౌగంధి చెవులకు చిత్రతిట్లు హోర్లా ఉన్నాయి. వాటి మధ్య కాగితాలు చూసింది. అవి తను వినోద్కి షాపు అవసరార్థం అప్పు తీసుకున్నట్టు తను సంతకాలు పెట్టిన కాగితాలు. ఇదేమిటి ఇన్ని వేలు? దాదాపు 3 లక్షలకు పైగా ఉంది తీసుకున్న అప్పు. సౌగంధికి తల తిరిగిపోతుంది. తమ షాపు అవసరార్థం కాస్తో కూస్తో డబ్బు తీసుకున్న మాట నిజమే, కానీ ఇన్ని వేలు తీసుకోలేదే. తీసుకున్న కొద్ది డబ్బు కూడా తను తీర్చేసింది కదా. చిత్ర అరుస్తూ ముఖం వాచేటట్టు తిడుతుంది. నువ్వు ఒక్క మాట వత్సలకి చెప్పలేదు. వాళ్ళని ఇలా సరాసరి ఇంటి మీదకు పంపావు. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా? అసలు అత్తయ్య నిన్ను దగ్గరికి తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? వత్సల్ నీ చదువుకి తను కష్టపడి సంపాదించిన డబ్బు ధారపోయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? నాకు తెలియదు చిత్ర. నోర్మొయ్, నీకు ఈ పట్నవాసం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయాయి. అయిన వాళ్ళెవరూ నీ కంటికి కనిపించటం లేదు. నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా హాయిగా ఉన్నావు. అక్కడ వాడు ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? అది చాలకుండా ఈ చావు దెబ్బ. ఇల్లు పొలం ఇలా స్వాధీనం చేసుకోవటానికి వస్తే వాడు ఏం చేస్తాడనుకున్నావు? ఆ డబ్బు కట్టలేక, ఆ అవమానం తట్టుకోలేక ఏ రైలు క్రిందనో తల పెట్టేస్తాడని నీకు పీడ వదులుతుందని ఎత్తువేశావు, అంతేగా? చిత్ర, ఆపు. నాకేం తెలియదంటే నమ్మవే. సౌగంధి అరిచింది. నోర్మొయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. చిత్ర పళ్ళు నూరింది. నీ నాటకాలు నా దగ్గర కాదు, అన్నయ్య దగ్గర. ఇది చూసే మోసపోయాడు వాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది. చిత్ర అరుపులు దూరానికే వినిపిస్తున్నాయి. ఏమైంది సౌ? అంది లోపలికి వస్తూ. చిత్ర చిరుతపులిలా లక్ష్మి వైపుకు తిరిగింది. ఏమైందా? మీ అందరూ కలిసి ఈవిడ గారి చేత చేయించారుగా నిర్వాకం. మా ఇల్లు పొలం తోట స్వాధీనం చేసుకోమని. మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదని తెలుసుకోండి. అవసరమైతే ఇంటింటికి ముష్టి ఎత్తి అయినా అప్పు కడతాం. అలాగే కట్టాం కూడా. అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ అడిగి తెచ్చాము. అసలు ఆ అప్పులు వాడు ఈ జన్మలో తీర్చగలడా? అసలు వత్సలు ఏమన్నాడు తెలుసా? ఇల్లు పొలం స్వాధీనం చేస్తానని అన్నాడు. తను ఎలాగూ ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడంట. అసలు అది జరిగిపోయేదే. ఆ రంగడు అర్ధరాత్రి వేళ పరిగెత్తుకు వచ్చి మా వారికి చెప్పబట్టి కానీ అన్నయ్య ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేస్తూ ఉంటే మా వారు అడ్డం పడి ఆపు చేశారు. ఒక్క 15 రోజులు గడువు ఇవ్వమని ఆ వినోదుని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమలాడారు. మేము ఎంత చెప్పినా అన్నయ్య వినడే. కావాలని అనుకోవాల్సిన వ్యక్తి ఇది వదిలేసినప్పుడు ఇవన్నీ మనకెందుకు అంటాడు. నేనే పోట్లాడాను, మొత్తుకున్నాను. ఆవిడ గారికి సిటీలో ఆ మోజు దొరికిండొచ్చు, కానీ కష్టం మాట ఏమిటి? అసలు నువ్వు పడిన కష్టానికి విలువ కడితే ఆవిడ గారే వచ్చి బ్రతికున్నంతకాలం నీకు ఊడిగం చేయాలి అని అన్నాను. నేను వెళ్ళి ఊరు వెద్ద ప్రెసిడెంట్ గారికి చెప్పాను. ఆయన ఈ వచ్చిన వాళ్ల కాళ్ళు విరక్కొట్టేస్తాడు అనంటే, అలాంటి సిల్లి పనులు చేస్తే నేను నీ కంటికి కనిపించను చిత్ర అని నా మీద ఎగిరాడు. ఎవ్వరికీ ఏదీ చెప్పకూడదంట.
ఇల్లు పొలం ఆ మహానుభావుడికి అప్పచెప్పి తను కట్టుగుడ్డలతో ఎక్కడికో వెళ్ళిపోతాడంట. సౌగంధి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి. ఇంత జరిగిందా? ఇంత జరిగినా ఒక్క మాట, ఒక్క చిన్న మాట వత్సల్ తనని అడగలేదు. అడిగి ఉంటే ఎంతో బాగుండేది. చిత్ర ఆవేశంగా అంది. ఇల్లు ఆవిడగారికి అవసరం లేకపోతే నీకు కావాలి కదా అన్నాను. నాకు అవసరం లేదంటూ ఒకటే మాట. నేను ఈయనతో చెప్పించాను. మేమిద్దరం మాట్లాడి అరిచి నానా గొడవ చేస్తే ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి, వత్సల్ గారు అన్నీ తెలిసినవారు, ఊరి పిల్లలకి ఆదర్శంగా ఉన్నవారు, మీరే ఇలా చేస్తే ఎలాగండి అని కేకలేస్తే చివరికి ఇల్లు పొలం వారికి స్వాధీనం చేయకుండా ఉండటానికి అంగీకరించాడు. వాడి చేత అనిపించటానికి మా అందరి తల ప్రాణాలు తోకకు వచ్చాయి. వినోద్ రాసిన ఉత్తరాలు తెచ్చి చూపించాడు. ఈ ఊళ్ళో బంజారా హిల్స్లో ఒక మంచి ఇల్లు అమ్మకానికి వచ్చింది. సౌగంధి అది కావాలని అనుకుంటుంది అని రాశాడు. తను అక్కడ ఇల్లు కావాలని అనుకుంది. ఈ ఇల్లు అమ్మకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు. తనకి డబ్బు కావాలి అంతేగా అని మేము తర్కించి చివరికి డబ్బంతా పంపేటట్లు ఒప్పించాము. అందరం ఎవరికి తోచిన చోట వాళ్ళు డబ్బు తెచ్చి ఆ వినోద్కి ఇచ్చాము. అప్పు ఎంతైనా పర్వాలేదు, ఆ ఇల్లు పొలం లేకపోతే అన్నయ్య బ్రతకలేడు అని మా భయం. చిత్ర చేతులు జోడించి దండం పెట్టింది. మహాతల్లి, నీ మూలంగా అసలు వాడు ఎప్పుడు సుఖపడ్డాడని? ఆ ఇంటి కోసం చాకిరి, ఆ తోట కోసం చాకిరి, నీ చదువుకి డబ్బు పంపటానికి చాకిరి, కానీ నీకు రవ్వంత కూడా లేదు. అది వాడి కర్మ. ఎంత మంచి సంబంధాలు వచ్చాయి. ఆ జడ్జి గారు అమ్మాయిని చేసుకోమని వాళ్ళు ఎంత తిరిగారు. ససేమీరా చేసుకోనని అన్నాడు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, బోలెడంత ఆస్తి. ఆయనకి వత్సలంటే ప్రాణం. మాకు మగపిల్లలు లేరు, నువ్వే కొడుకు అనుకొని ఆస్తిపాస్తులు అప్పజెప్పేస్తామని ఆయన ఎంతగా తిరిగారో. నేను చేసుకోను అని ఒకటే మాట. వాడిని నేను ఒప్పించలేకపోయాను. ఒళ్ళు మండి అక్కడేమో ఆవిడగారు షాపు గీపు అంటూ లక్షణంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ హాయిగా ఉంది. ఇక్కడేమో నువ్వు తిన్నావో లేదో అని అడిగే దిక్కు కూడా లేకుండా ఒక్కడివి ఉన్నావు. నువ్వు ఎందుకిలా కష్టపడాలి అని అంటే ఇది నా ప్రాప్తం అని నవ్వేవాడు. కానీ వాడెంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఇంటికి తాళం వేసేశాడు. తను వెళ్ళి పొలంలో వేసిన ఆ షెడ్డులో ఉంటున్నాడు. ఇంటికే రావటం లేదు. వాడు ఏం చేశాడని ఇంత బాధపడుతున్నాడు? ఇదంతా నీ మూలంగానేగా. ఏమ్మా మహాతల్లి, నీకు ఇక్కడ ఉండాలంటే ఉండు. నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకొని ఊరేగు. మధ్యలో వాడిని ఎందుకు బాధపడతావు? నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు వేరే పిల్లని చేసుకో అని చెప్పేస్తే పోయేది. సౌ, నువ్వు చేసిన పని ఇప్పటికి చాలా సంతోషంగా ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా వాడి ఉసురు నీకు తగలక మానదు. అత్తయ్య ఆత్మఘోష నీకు తప్పకుండా తగులుతుంది. మా అందరినీ బాధ పెట్టావే, అది ఊరికే పోదు, తప్పక నీకు తగులుతుంది. మీరు అలా అనకండి. సౌ ఇదేం చేయలేదు, లక్ష్మి కల్పించుకొని అనబోయింది. మీరు నోరు మూసుకోండి. మీరందరూ కలిసే ఆవిడ గారి చేత ఈ పని చేయించారు. అంతే. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది, తనే అనుభవిస్తుంది. అయిన వాళ్ళు లేకపోవటం అంటే ఏమిటో ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం గడవని తెలుస్తుంది. నేను వెళ్తున్నాను. అయ్యో కూర్చోండి. కూర్చోటానికి రాలేదు. మా వారు పని మీద వస్తుంటే ఒక్కసారి ఈ మహాతల్లిని 4 కడిగి వెళ్దామని వచ్చాను. సౌగంధి నిరత్తురాలయ్యి వచ్చి కూర్చుంది. ఇంత జరిగిందా? అక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ తను ఇంత హాయిగా తిరుగుతుంది. చిత్రని తిట్టని. వద్దు లక్ష్మి, ఆపు చేయకు. చిత్ర తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఎన్ని తిట్టినా తక్కువే. అసలు నా మూలంగా వత్సల్కి జరిగిన ఈ అవమానానికి సిగ్గుపడుతున్నాను. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. లక్ష్మి వెళ్ళి సంతకం పెట్టి తెచ్చింది. సౌ, నీకే అంటే ఇచ్చింది. టెలిగ్రామ్ దేశాయ్ గారు ఇచ్చారు. వత్సల్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది. దేశాయ్. నేను అనుకుంటూనే ఉన్నాను, నా భయం నిజమే అయింది అంటూ చిత్ర వెళ్ళిపోయింది. లక్ష్మికి సౌగంధి ముఖం చూస్తే చాలా భయం వేసింది. ముఖం పాలిపోయింది, పెదవులు అదురుతున్నాయి. సౌ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. దీనికి కారణం నీవే అంటూ మనసు ఆక్రోశించింది. నాకేం తెలియదు, నేనేం చెయ్యలేదు. వినోద్ మోసం చేశాడు. జ్వాలకి డబ్బు కావాలని నన్ను ఉపయోగించుకున్నాడు. ఏడ్చేసింది. సౌ అనునయించింది సౌగంధి లక్ష్మి నడుం చుట్టూ చేతులు వేసింది. లక్ష్మి, నన్ను సిరిపురం తీసుకువెళ్ళి వత్సల్తో ఒక్క మాట చెప్తావా? భగవంతుడా, నాకు అసలు అవకాశం ఉంటుందా అంటూ బావురుమంది. సిరిపురానికి 10 మైళ్ళ దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది. సౌగంధి, లక్ష్మి, పిల్లలు రైలు దిగారు. సౌగంధి రైల్లో నుంచి దిగి నిలబడింది. లక్ష్మి ఊరిలోకి వెళ్ళటానికి జట్కా మాట్లాడుతుంది. సౌగంధికి ఆ పరిసరాలు చూస్తూ ఉంటే పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఆ రాతి బెంచి, ఆ రావి చెట్టు, ఆ చిన్న రైల్వే స్టేషన్,
ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫారం మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. అతను ఎప్పుడూ వైట్ కలర్లో చిన్న చెక్స్ కల షర్ట్స్ వేసుకుంటాడు. గాలికి జుట్టు పల్చగా కదులుతూ ఉంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కళ్ళల్లో తను కనిపించగానే ఆనందం తలుక్కుమనేది. రైల్లో నుంచి దిగుతూ ఉంటే చెయ్యి అందించేవాడు. తను ఆ చెయ్యి అందుకుని ఉరికినట్టుగా దిగేది. ఒక సెకను చెయ్యి వదిలేవాడు కాదు. మెత్తటి అరచేతిలో నులివెచ్చని స్పర్శ. కళ్ళల్లోకి తను ఎలా ఉందో చూసేవాడు. కాస్త చిక్కినట్టు కనిపిస్తే, ఏమిటి పరీక్షలు 6 నెలలు ఉంటే ఇప్పుడే చదవటం మొదలు పెట్టావా అంటూ మందలించేవాడు. ఆ రావి చెట్టు క్రింద తమ కోసం జీపు సిద్ధంగా ఉండేది. తను ఇక్కడ అడుగు పెట్టగానే తనకింక నిశ్చింత. సామాను ఉంటే అతనే చూసుకునేవాడు. తెలిసిన కూలీలు ఉండటంతో రైలు రాగానే పరుగున వచ్చి వాళ్లే రైల్లో నుంచి సామాను దింపేసి జీపులో పెట్టేవాళ్ళు. వత్సల్ వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బు బాగా ఇచ్చేవాడు. డబ్బు మనిషిని దగ్గరికి తీసుకురావాలి కానీ దూరం చేయకూడదు అనే సిద్ధాంతం అతనిది. లక్ష్మితో ఒక జట్కా అతను వస్తానని అన్నాడు. అందరూ అందులో ఎక్కారు. జట్కా పొలాల మధ్య నుంచి వెళ్తుంది. అదిగో మామిడి తోట, దాని ప్రక్క నుంచే వెళ్తుంది జట్కా. పచ్చగా కలకలలాడుతూ కనుల పండగగా ఉన్న ఆ మామిడి తోటని చూస్తూ ఉంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది. బండి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టుని తాకి, నేను ఈ అవమానం చేయలేదు, మీరు నమ్మండి, మిమ్మల్ని అమ్మాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కలలో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. చిత్రభర్త అక్కడే ఉన్నారు. చిత్రభర్త సౌగంధిని పలకరించలేదు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు నిలదీసే కఠినమైన చూపులు. చిత్ర ఆడపడుచు గుసగుసలాడుతున్నారు. సౌగంధి అవమానాలేవి పట్టించుకోలేదు. వత్సల్ గదిలోకి పరిగెత్తుతూ ఉంటే డాక్టర్ ఆపు చేశాడు. ఆపరేషన్కి తీసుకువెళ్తున్నాము, ఇప్పుడు కాదు అన్నాడు. సౌగంధి ఆగిపోయింది. ఇలారా, ఇక్కడ కూర్చుందాం. లక్ష్మి చేయి పట్టి తీసుకుని వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టింది. సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో. లక్ష్మి మంచినీళ్ళు తెచ్చి తాగు అంది. సౌగంధి వద్దు అని తిరస్కరించింది. తాగు, నీ మొహం అలా ఉందేమిటి అంటూ బలవంతంగా తాగించింది. ఎండిపోయిన పెదవులకు చల్లటి నీరు తగిలేసరికి కాస్త హాయిగా అనిపించింది. ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. చిత్రగారి భర్త ఎక్కడా అని అడిగాడు డాక్టర్. నేను పెడతాను. సౌగంధి లేచింది. మీరు? డాక్టర్ సందేహంగా చూశాడు. నేను అతని భార్యను అంది సౌగంధి. లక్ష్మి చిత్రంగా చూసింది. చిత్ర వచ్చేసరికి సౌగంధి మిస్సెస్ వత్సల్ అని సంతకం పెట్టేసింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చిత్ర వచ్చింది. సౌగంధి సంతకం పెట్టింది అనేసరికి, ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేశావన్నమాట అంది వ్యంగ్యంగా. సౌగంధి మాట్లాడలేదు. ఎవరు ఎన్నైనా అనని, ఎంత అవమానమైనా జరగని, ఇక్కడ తను ఒకరితో గొడవ పడటానికి రాలేదు. వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్లారు. సౌగంధి కూర్చుంది. లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది. సౌగంధి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవటం సుడిగుండంలో కొట్టుకుపోయే మనిషి దొరికిన ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి, నిమిషాలు జరుగుతున్నాయి. ఎల్లవేళలా ఎంతో విలువైనది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్థరహితంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో క్షణాలు, గంటలు, రోజులు అవేవీ లేవు. అంతా ఒకే సమయం. మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు. మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ. అది అస్తవ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువ లేదు. అంటే జడ పదార్థాలుగా ఉండే ఈ సృష్టికి మనిషికి ప్రాణం కలిగి అతను గుర్తించగలిగిన చైతన్యం వచ్చినప్పుడే విలువ అంటూ వచ్చింది. అంతేనా? అంతే. దేనికైనా విలువ అనేది ఉండటంతో సరికాదు, దానికి గుర్తింపు కావాలి. సౌగంధికి హఠాత్తుగా కళ్ళ పొరలేవో తప్పుకొని అసలు సత్యం కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రపంచంలో వత్సల్ లేకపోతే తను ఉండలేదు. వత్సల్ అన్నమాట ఎంత నిజం. ఆ ఇల్లు, పొలం, సౌఖ్య అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం? అక్షరాల అది సత్యం. వత్సల్కి తన అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం? తన కోసం తను బ్రతకాలని అనిపించటం లేదు. ఆ ఆలోచనతో తనకి అర్థం, ఆనందం లభించటం లేదు. చిత్ర అన్నది కూడా నిజమే. ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేసిందన్నమాట. అవును, ముమ్మాటికి అది నిజమే. వత్సల్కి ఏదైనా అయితే అది తనకే భర్మాన అవుతుంది. ఎంతసేపు అయింది చీకటి పడి? యుగాంతాలు ఎన్ని జరిగాయి? ఎన్నో కోట్లసారి ఈ భూమి పుట్టి మరణించింది. తను మాత్రం ఇలాగే వేచి చూస్తుంది. ఎవరి కోసం? వత్సల్ కోసం. సౌ అనే అతని ప్రేమ నిండిన పిలుపు కోసం.
సౌ సౌ అని అతని పిలుపు ప్రతిధ్వనిస్తుంది. అది పొలాల మీద నుంచి పరిగెత్తుకొని వస్తుంది. మామిడి తోటలో చెట్ల శిఖరాగ్రాల నుంచి వినిపిస్తుంది. సౌ. ఈ సృష్టి అంతా ఈ శబ్దంలోనే నిండిపోయినట్టుగా ఉంది. రాత్రి ఎప్పుడు గడిచిందో. ఆకాశంలో తొలి ఉషస్సు తొంగి చూస్తుంది. పక్షులు కువకువలాడుతున్నాయి. అప్పటికే డాక్టర్ వచ్చాడు. అతనికి మెలకువ వచ్చింది. మీరు వస్తారా? సౌగంధి తల ఊపింది. లక్ష్మి బెంచ్ మీద ముడుచుకొని నిద్రపోతుంది. సౌగంధి డాక్టర్ వెంట లోపలికి వచ్చింది. వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు. అతని తలకి పెద్ద కట్టు, చేతులకి కాళ్ళకి కూడా దగ్గరగా వెళ్ళింది. పిలవండి అన్నాడు డాక్టర్. వత్సల్ అని పిలిచింది. అతను పలకలేదు. వత్సల్ మరొకసారి పిలిచింది. వత్సల్. ఆ పిలుపు ఆవేదనగా పలికే వరకు భరించలేనట్టుగా ఉంది. వత్సల్. అతని ముఖంలో కాస్త సంచలనం. కళ్ళు విప్పలేకపోయినా అంటూ ఎండిపోయిన పెదవులు నిద్రలో మగతగా పలికాయి. వత్సల్. ఎంత అనునయంగా పిలిచింది. కళ్ళు తెరు. మెలకు వచ్చిందా? అతను తెరిచాడు. ఆ కళ్ళు భారంగా మత్తుగా ఉండి మూసుకుపోయే తలుపుల్లా ఉన్నాయి. నేను. గుర్తుపట్టావా? అన్నాడు అతను. ఎవరు చెప్పు. సౌ. రెండు చేతులతో అతని చేయి పట్టుకొని ఉన్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది. ఎంతో సంతోషం వేసింది. పిల్ల సంతోషం. ఆ వెర్రి ఆనందంతో మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అదొక మహత్తర అనుభవం. దానిని వర్ణించటానికి మాటలు లేవు. కాసేపైన తర్వాత మళ్ళీ వినిపించింది. సౌ. ఇక్కడే ఉన్నాను అంది. నన్ను వదిలి వెళ్ళకు సౌ. వెళ్ళను. ఎప్పుడూ వెళ్ళను. మామూలుగానే చెప్తుంది కానీ పెద్దగా దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వత్సల్ చేయి అందుకొని నాడి చూశాడు. రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలకు వస్తుంది. నిద్రపోనివ్వండి. మీరు అతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు. సౌగంధి తల ఊపింది. అతని చేయి పట్టుకొని కూర్చుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా తీసుకుంటున్నట్టు ఛాతీ కదులుతుంది. సౌగంధి అతన్ని చెయ్యి అందుకొని ముఖానికి ఆనించుకొని కళ్ళు మూసుకుంది. అది చిత్రమైన భావన. మనసు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటుంది. కృతజ్ఞతగా నమస్కరిస్తుంది నా ఆనందంగా. కిటికీలో నుంచి చిరుగాలులు అలలు అలలుగా వస్తున్నాయి. వత్సల్. వత్సల్ పిలుపు వినిపించింది. వత్సల్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ల గ్లాసు పట్టుకొని ఉంది. మెలకువ వచ్చిందా? అతను సౌగంధికి జవాబు చెప్పలేదు. కళ్ళతోనే గదంతా కలియ చూస్తున్నాడు. కాసేపటికి అతనికి తన ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నానని అర్థమైంది. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. సందేహం లేదు. దూరంగా కాలువ. అందులో ప్రయాణం చేస్తున్న రాదారి పడవలు. అతని ముఖంలోకి అశాంతి, ఆవేదన వచ్చింది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు. నేనే అంది సౌగంధి. నువ్వా? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? మనింటికి మనం రావటానికి ఒకరిని అడగాల? చిరునవ్వుతో అంది. ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసును ఏమీ మురిపించలేదు. చిత్ర ఏది? వంటింట్లో ఉంది. పిలు. నువ్వు ముందు మందు వేసుకో. అతను ముఖం తిప్పేసుకున్నాడు. సౌగంధి అతని మంచం మీదనే కూర్చుంది. చేయి చాచి అతని గడ్డం పట్టుకొని ఇటు తిప్పింది. అనురాగం నిండిన చెలిపితనంతో, చూడు, నువ్వు నా చేతి మందు ముట్టుకోవని ప్రతిజ్ఞ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి నీ చేత రాత్రింబవళ్ళు మందులు మింగించింది నేనే అంది. తన గడ్డం పట్టుకున్న ఆమె చేతిని విదిలించి తీసేశాడు అతను. నా మీద కోపంగా ఉందా? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావటం గొప్ప కాదు. చిత్ర ఎక్కడా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ముందు చిత్రని పిలవను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మాటకి ఈ ఇంట్లో తిరుగులేదు. నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకి కూడా రాదు అంటూ ఉండగానే చిత్ర వచ్చింది. ఏమిటి, మెలకు వచ్చిందా? మళ్ళీ గొడవ మొదలు పెట్టుకున్నారా? చిత్ర, నువ్వు గదిలోకి రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి. చిత్ర ఆజ్ఞకి బద్దురాలైపోయినట్టు గుమ్మం బయట నిలబడిపోయింది. ఏమైంది? చిత్ర రా అన్నాడు వత్సల్. రావద్దు చిత్ర అంది సౌగంధి. వత్సల్ మంచం మీద కష్టంగా లేచి కూర్చున్నాడు. అతని తల తిరిగిపోతుంది. చిత్ర రా, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నాడు. చిత్ర, వచ్చావంటే ఊరుకోను అంది సౌగంధి. చిత్ర రెండు చేతులు జోడించి దండం పెట్టింది. వత్సల్, నువ్వు నన్ను క్షమించాలి.
ఈ ఇంటికి యజమానురాలు ఆవిడే. ఆవిడ మాట ఎలా కాదంటాను? జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు. చిత్ర, సోది మాట్లాడకు. నీవు రాకపోతే ఏం పర్వాలేదు. అతను మంచం మీద నుంచి లేవబోతూ ఉంటే చప్పున సౌగంధి పట్టుకుని ఆపింది. కానీ సాధ్యంగా లేదు. అతని చేతులకు పిచ్చి బలం వచ్చేసినట్టుంది. నేను వెళతాను, వెళ్ళగలను. అతను లేచి అడుగులు వేస్తూ ఉంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకు వచ్చి పట్టుకుని ఆపేసింది. సౌగంధి, చిత్ర ఇద్దరూ చెరో ప్రక్క అతన్ని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టారు. చిత్ర అనునయంగా అంది, వత్సల్, మనం చాలా పొరపడ్డాము. సౌగంధికి అసలు ఏం తెలియదు. వినోద్ సౌ సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు. దేశాయ్ గారు మా ఆయన కలిసి అతని రోగం కుదిర్చారు. జైలు పాలయ్యాడు. నాకేం చెప్పొద్దు చిత్ర అన్నాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఏమిటి హడావిడి అన్నారు. డాక్టర్, నేను నా పొలంలో షెడ్డుకు వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్క వారం రోజులు ఆగండి, తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. డాక్టర్ గారు అతని తల గాయం పరీక్ష చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి వెళ్లారు. సౌగంధి ఆయనను పంపటానికి బయటకు వచ్చింది. లోపల చిత్ర వత్సల్తో మాట్లాడుతుంది. సౌగంధి లోపలికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అతనికి మెలకువ ఉండి లేనట్టుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది. ఇప్పుడు బాగా మెలకువ వచ్చేసింది. మామూలుగా అవుతున్నాడు. అతనికి ముఖాముఖి పడటం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది. జరిగిన దానికి అతను తనని క్షమిస్తాడా? అతను పొందిన అవమానం మర్చిపోగలడా? ఈ ప్రశ్నకి జవాబులు దొరకాలి. సౌగంధి ఇక్కడికి వచ్చిన 4వ రోజుకే దేశాయి గారికి, చిత్ర భర్తకి తను ఆ సంతకాలు చేయలేదని చెప్పింది. చేతివ్రాత నిపుణులకు పంపారు. అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్టు రుజువైంది. దేశాయి గారు, చిత్ర భర్త వినోద్ మీద కేసు పెట్టారు. డబ్బు కూడా లాక్కున్నారు. కానీ డబ్బుగా రాలేదు. ఆ డబ్బంతా జ్వాలకొన్న ఇంటి మీద పెట్టేశారు. కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి వ్రాసి ఇచ్చారు. దేశాయి గారు, చిత్ర భర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసి వచ్చారు. ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ను జైలుకు పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహపడింది. మేము స్నేహితులమనైనా చూడు అంది. మీలాంటి వాళ్ళు స్నేహితులు అని అనిపించుకోరమ్మా అన్నారు దేశాయ్. స్నేహితులు అంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి, కానీ ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చటం కాదు అన్నారు. అలాంటివి ఎన్ని నచ్చ చెప్పినా జ్వాలకి అర్థం కావు. వారి స్వార్థం వారిదే. వినోద్కి జైలు శిక్ష పడటం ఖాయమని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు. శుభలేఖలు అందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్ళి వచ్చారు. వినోద్కి గోఖలే అనే ఆయన ఒకడు దొరికాడు. ఆయనతో మళ్ళీ ఏదో వ్యాపారం. ఇక ఈ జీవితాలు అంతే. సౌగంధి ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటనే ఉండిపోయింది. వత్సల్ గదిలోకి వెళ్ళలేదు. 1 గంట తర్వాత చిత్ర వచ్చి, వత్సల్ నిన్ను పిలుస్తున్నాడు అంది. సౌగంధి వత్సల్ గదిలోకి వచ్చింది. సూర్యాస్తమయం అవుతుంది. గదిలో అంతా ఎర్రటి వెలుగు పరుచుకుంది. వత్సల్ మంచం మీద వెనక్కి ఎత్తిపెట్టిన దిల్లని ఆనుకొని కూర్చొనున్నాడు. అతను తల తిప్పి కిటికీలో నుంచి దూరంగా కాలువ వైపు చూస్తున్నాడు. పడవ ఒకటి అతి మెల్లగా చీమలా వెళ్తూ ఉంది. సౌ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు. ఇద్దరు ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. అది ఒకరి ఆంతర్యం ఒకరు పసిగట్టాలనే ఆతృత కాదు, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన. ఇలారా అతను పిలిచాడు. సౌగంధి లోపలికి వచ్చింది. మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది. అతను చెయ్యి చాచాడు. సౌగంధి దగ్గరికి వచ్చి తన చెయ్యి అతనికి అందించింది. అతను సౌగంధిని చూస్తూ ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత సౌగంధి చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. సౌగంధి కూర్చుంది. తల దించుకుంది. నోట్లో మాట రావటం లేదు. అడగవలసిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవలసిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది. ఎందుకో తెలియదు. 2 రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా చాలా హాయిగా ఉంది. తను చేయవలసిందంతా చేసింది. అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే. లేకపోతే విచారం మాత్రం రవ్వంత కూడా లేదు. తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు. తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనక ఇంత నాటకం చేస్తున్నాడని తనకు తెలియదు. అది తెలిసిన వెంటనే దేశాయ్, చిత్రభర్త లాంటి పెద్ద మనుషులకి చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకు పంపించింది. వత్సల్కి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చింది. తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్ళు అతనికి ప్రేమతో సేవలు చేసింది. అతనికి ఏదైనా అయితే తనని తాను క్షమించుకోలేకపోయేదు. కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో, అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యము లేకుండా బ్రతికి బయటపడ్డాడు.
దీనికి తను ఎంత ఆనందపడిందో తన ఒక్కదానికే తెలుసు. ఈ ఆనందం ఏమిటో చిత్రకి చెప్పాలని కూడా అనిపించటం లేదు. భగవంతుడు తనని క్షమించాడు, అదే చాలు. అతనికి ఎవరైనా ఆడపిల్ల ఇష్టమైతే తనే స్వయంగా కుదిర్చి పెళ్లి చేస్తుంది. ఎందుకో అంత ఎత్తుకి తన మనసు ఎదిగిపోయింది. అతను సుఖంగా ఉండాలి. అతను తన కోసం ఎంత చేశాడో, తనకి ఏమి ఇచ్చాడో అదంతా తనకే తెలుసు. బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ, రక్షణ అతని నుంచి తనకి లభించాయి. అది చాలు. తన జీవితం అతను శాసించటం లేదు. తన ఇష్టాలని గౌరవిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సిందే. ఇన్నాళ్ళు పుచ్చుకోవటమే తప్ప తిరిగి ఏమీ ఇవ్వని స్వార్థపరురాలయ్యింది. ఇప్పుడు అలా లేదు. ఆ స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది. ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసి ఉండేది. సౌగంధి మంచం మీద కూర్చొని ఉంది. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తుంది. ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవటం వారిద్దరికీ కొత్తేమీ కాదు. కానీ ఇది వరకు వత్సల్ తను మాత్రమే సౌగంధి చేయి పట్టుకునేవాడు. సౌగంధికి తను పట్టుకోవాల్సిన అవసరం లేనట్టు నిర్లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ కరస్పర్శ ఒక అపూర్వ స్నేహానికి మౌనసాక్షి అని అర్థమైంది. అందుకే సౌగంధి తను కూడా అతని చేయి పట్టుకుంది. ఇద్దరి చేతులు జాగ్రత్త పడటంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు. అంతటా నిశ్శబ్దం. దూరంగా ఎక్కడో బజారులో చిన్నపిల్లాడి నవ్వు. బండి ఒకటి వెళ్తుంది. ఎడ్ల మెడల్లోని గంటల చప్పుడు ఒకే లయగా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం ఎంతో మనోహరంగా ఉంది. ఏ కాస్త శబ్దమైనా ఆ నిశ్శబ్దంలో పూర్ణ ఆనందం చెల్లాచెదురు అయిపోయి మళ్ళీ ఇక దొరకదేమో అన్నంత దివ్యానుభూతిగా ఉంది. సౌగంధి చేతి వేళ్ల మీద అతని వేళ్లు కదిలి మళ్ళీ బిగిశాయి. ఆ స్పర్శ సౌగంధికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆంతర్యం మనోధైర్యంతో నిండిపోతుంది. ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్టుగా ఒక సంగీత వీచికగా ఉంది. సౌగంధి కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతను సౌగంధి చేయి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒక్కటి అడుగుతాను చెప్పు. అడుగు. నా ఆపరేషన్ అప్పుడు మిసెస్ వత్సల్ అని సంతకం చేశావంట. డాక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు నీకు పెళ్ళయిందని అనుకుంటున్నారు. అలా ఎందుకు చేశావు చెప్పు. సౌగంధి చూపులు క్రిందకు వాలాయి. అది నిజం కాబట్టి అంది. అతని చెయ్యి ఆమెను తన వైపు గుంజబోయి తమాయించుకున్నట్టుగా ఆ స్పర్శ తెలుస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆగి అడిగాడు. నాకు తెలియకుండా మన పెళ్ళెప్పుడైంది? నాకు తెలియదు. సౌగంధి కంఠం మందరస్థాయిలోకి దిగిపోయింది. బహుశా నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకొని వస్తూ ఉంటే మీ ఇంటికి పరిగెత్తుకుని వచ్చి మీ మంచం క్రింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే, అప్పుడు కావచ్చు. లేకపోతే మా ఇల్లు 2 గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చావే, అప్పుడైనా కావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి. నీతో పెళ్ళి అయిపోయింది కాబట్టే నేను ఇంకెవరిని భర్తగా కలలో కూడా ఆలోచన చేయలేకపోతున్నాను. అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. తల తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు? అతను అన్నాడు. అడగలేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా? చేయలేదు. ఎందుకని? సౌగంధి క్షణం ఆలోచించింది. తర్వాత తల తిప్పుతూ నాకు తెలియదు అంది. ఎందుకో నేను చెప్పనా? చెప్పు. నీకు నా పట్ల ద్వైధీభావం లేదు. వత్సలంటే అక్కడుంటాడు అంతే. ఆ నమ్మకానికి తిరుగులేదు. నిన్ను వెళ్ళిపోనిస్తే అమ్మ నన్ను చచ్చేట్టు తిట్టేది. ఆవిడ తిట్ల కన్నా నువ్వు వెళ్ళిపోయిన ఈ ఇంట్లో నిశ్శబ్దం నన్ను ఎక్కువగా బాధించేది. చదువు ఎలాగో ఓర్చుకున్నాను. తర్వాత ఏమిటో షాపు అన్నావు. ఎంతసేపు జ్వాల, సుదేష్ణ, నీ ఆంతర్యం అక్కడే తిరుగుతూ ఉంది. ఆ పెళ్ళి హఠాత్తుగా ఆపేసిన తర్వాత నువ్వు నాకేం చెప్పలేదు. నా మనసులో మెల్లగా ఒక జంకు ప్రారంభమైంది. సిటీకి వెళ్ళావు. అక్కడ నీలాంటి ఆశలు కలవాళ్ళు ఎంతోమంది కనిపించవచ్చు. నీకు ఈ పల్లెటూరు నేను ఒక గుదిబండగా అనిపిస్తుందేమో. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరులో ఎందుకుండిపోయాను, నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అని బాధపడేవాడిని. కానీ నేనేం చేయను? చిన్న వయసులో నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది. మళ్ళా ఒక్కసారి నీ మాటలు, చేష్టలు నేనే పొరపడుతున్నానని అనిపించేవి. ఇలా నా మనసులో నీ పట్ల ఒక ద్వైధీభావం ఎల్లవేళలా వెంటాడుతూనే ఉండేది. అమ్మ మన ఇద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది.
ఒకటే బాధపడేది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది. నాకు ఆ మాట అంటేనే కోపం వచ్చేది. ఇదేమైనా చిన్నపిల్లలాట? థూ, నాకొద్దు అంటూ దులిపేసుకోవటానికి అన్నాళ్ళ ఈ సాహచర్యం, ఈ ఆనందం ఒక్కసారి తెంపేసినట్టు ఎలా పోతుంది? మళ్ళా ప్రయత్నం ప్రారంభించేవాడిని. కానీ మళ్ళీ ఏదో అయ్యేది. నా మనసు తట్టుకోలేక విలవిలలాడేది. ఒకసారి ఇది భరించలేక సైకియాట్రిస్ట్ వెళ్ళి సంప్రదించాను. నీ గురించి, నా గురించి అంతా చెప్పాను. అయినా సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగారు. లేరు అని చెప్పాను. మీకు బాగా తెలుసా అన్నాడు. తెలుసు అన్నాను. ఆయన అన్నారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయికి చిన్నప్పుడు తల్లి తాగుబోతు చేతిలో అన్ని బాధలు పడటం చూసి, తల్లి డబ్బుకు ఇబ్బంది పడటం చూడటం, ఇది ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడటానికి దారితీసి ఉంటుంది. మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది? ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారాయే. అందుకని దూరంగా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా ఒకసారి నా దగ్గరికి తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అని అన్నారు. నేను అదే ఆనందంలో నీ దగ్గరికి వచ్చాను. అంతకు ముందున్న శంకలు అన్నీ దులిపేసుకున్నాను. పడ్డ బాధలు మర్చిపోయాను. కానీ తీరా వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది? వినోద్ తలుపులు తెరిచి, జెంటిల్మ్యాన్, మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న టైంలో మీరొచ్చి డిస్టర్బ్ చేశారు అన్నాడు. అనటమే కాదు, దడాలన నా మొహం మీద తలుపులు మూశాడు. నా తల తిరిగిపోయింది. వత్సల్, నేను వెంటనే వచ్చాను నీకోసం అంది సౌకి ఏడుపు వచ్చేస్తుంది. నా తల తిరిగిపోయింది. ఇక్కడే ఉంటే ఆ వినోద్ని చంపుతానేమోనని భయం వేసింది. దేశాయి గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తిరిగొచ్చి ఎలాగో నా మనసు నిగ్రహించుకుంటూ ఉంటే వినోద్ ఉత్తరాలు మొదలయ్యాయి. సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని, ఇల్లు కొనాలని అనుకుంటున్నారని రాశాడు. నాకంతా అయోమయం అయిపోయింది. సౌగంధి తలదించుకొని ఏడవసాగింది. వత్సల్ మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. సౌగంధి తలని గుండెలకు ఆనించుకున్నాడు. నేను ఎంత నరకం పడ్డానో నీకు తెలియదు. నాకు తెలుసు అంది. అన్నింటికీ ఆఖరి దెబ్బ పొలం, తోట మీదకు రావటం. ఇక భరించటానికి నాకు శక్తి లేకపోయింది. అతని పళ్ళు రాలగొట్టాల్సింది. నాకు అసలు ఆవేశమే రాలేదు. ఇక దేనికోసం ఇదంతా అనిపించింది. అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపుకోవాలని చూసావా? చీ, ఎవరన్నారా మాట? చిత్రవాగుడేనా? నేను కావాలని ఏం చేయలేదు. నా మనసు అసలేం బాగోలేదు. జీప్లో వస్తున్నాను. పరధ్యానంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎడ్లబండి ఒకటి ఎదురుగా వచ్చింది. వెంటనే పక్కకు తిప్పేశాను. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నువ్వు వచ్చావని, ప్రాణంలా చూసుకుంటున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది. థ్యాంక్ గాడ్, నేను బ్రతికి బయటపడ్డాను. నీకు ఏదైనా అయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని, బ్రతికేదాన్ని కాదు అంది ఏడుస్తూ సౌగంధి. అతను తల నిమిరాడు. అవును, నీ షాపు ఏమైంది అన్నాడు. షాపు లేదు, గీపు లేదు, ఏదీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళను అంది. నిజంగానా అన్నాడు. నిజంగానే, అత్తయ్య మీదొట్టు అంది. అతను సౌగంధి ముఖం పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు. ఆలస్యంగానైనా నాకు బుద్ధి వచ్చింది, అదే సంతోషం అంది. వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది. అతని పెదవులు సౌగంధి నుదుటి మీద ఆర్తిగా హత్తుకున్నాయి. నెల 15 రోజుల తర్వాత 20 రోజుల క్రితం సౌగంధి వత్సల్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఇద్దరు పెళ్ళి అయిన మర్నాడే బెంగళూరు, ఊటీ తిరిగి రావటానికి 15 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇద్దరు తిరిగి వచ్చారు. ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్ళి అయిన ఆ ఉత్సాహం, కళ, ఆనందం కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. బాగా పెళ్లి కళ వచ్చింది అని చిత్ర అంటే వత్సల్ అన్నాడు. పెళ్లి కళ కాదు చిత్ర, సమస్యలు ఏవీ లేని సంబరం అన్నాడు. సౌగంధి ఆ రోజు పెట్టి సర్దుతూ చిత్రతో, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంది. చిత్ర చోద్యంగా చూస్తూ, మళ్ళీ ఇదేమిటి అంది. నేను వెళ్ళను అంటున్నానే తల్లి, వత్సల్ తనే వెళ్ళమని తరుముతున్నాడు. నేను షాప్ చూసుకోవాలంట. అతనికి వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటాడంట. శనివారం రాత్రికి మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలంట. మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాలంట. నేను వెళ్ళను అంటే నాతో మాట్లాడనని శపథం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు చిత్ర, నాకు అసలు వెళ్ళాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి. అయిందా అంతా అంటూ వత్సల్ వచ్చాడు. అతని ముఖం ఇదివరకు ఎప్పుడూ చూడనంత కలగా ఉంది. ఏమిటిది, మళ్ళీ సౌని సిటీ పంపిస్తున్నావంట సాధికారంగా అడిగింది. ఏం చేయను చిత్ర, తనైతే ఇక్కడ ఉంటాను, నన్ను వదిలి ఇక ఎక్కడికి వెళ్ళనని అంటుంది. కానీ నాకే భయం. ఒక నెల రోజులు ఉంటే విసుగు పుట్టి నాకు డైవర్స్ ఇస్తానని అంటుందేమోనని భయంగా ఉంది. ఎలాగూ నా మామిడి పళ్ళ వ్యాపారానికి హైదరాబాద్లో ఒక ఆఫీస్ కావాలి. అదిగో అదే స్వార్థం అంది సౌగంధి. నా స్వార్థం వ్యాపారం కంటే వేరే ఇంకోటి ఉంది చిలిపిగా అన్నాడు. కళ్ళతోనే గోముగా చూసింది సౌగంధి.
చిత్ర ఆ ఇద్దరిని ఆనందంగా గమనిస్తుంది. ప్రమాదం త్రుటిలో తప్పినట్టుగా ఇద్దరు ఒకరి మనసు ఒకరు గ్రహించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఎంత వేరుగా ఉన్నారో. అసలు నేను వెళితే వత్సలకి భోజనానికి ఎంత ఇబ్బంది అంది సౌగంధి. రోజు బాగా తింటే బద్ధకం వచ్చేస్తుంది. వారానికి 2 రోజులు కలిసి ఉంటాంగా, అప్పుడు బాగా తింటానులే అన్నాడు. చూడు చిత్ర, ఏది చెప్పినా తన మాట వదలటం లేదు అంది సౌగంధి. సౌగంధిని చూస్తూ ఉంటే ఆమెకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర. చదువుకున్న ఆడపిల్ల మనసు తెలుసుకుంటేనే ఈ రోజుల్లో మగాడికి సుఖం చిత్ర. వీళ్ళు మన అమ్మల కాలంలో లాగా అడుగులకి మడుగులు ఒత్తరు, కానీ వాళ్ళు తలుచుకుంటే భర్తలని బాగా సుఖపెడతారు. అందుకని మగాళ్ళు ఈ రోజుల్లో సుఖాలకి నిర్వచనం మార్చుకోవాలి చిత్ర. 2 రోజుల్లో నేను వచ్చేస్తాను, కాస్త ఇల్లు చూడు తల్లి అన్నాడు వత్సల్. అందరూ స్టేషన్కి వచ్చారు. సౌగంధిని దింపి రావటానికి వత్సల్ కూడా వెళుతున్నాడు. రైలు వచ్చింది. సౌగంధి వత్సల్ రైలు ఎక్కారు. రైలు కదిలింది. చిత్ర వీడుకోలుగా చెయ్యి ఊపింది. సౌగంధి వత్సల్ ప్రక్కన కూర్చుంది. ఇద్దరూ చిత్రకి చెయ్యి ఊపారు. రైలు వెళ్తూ ఉంటే క్రమంగా స్టేషన్లు, రావి చెట్టు, చెరువు, హరిజనవాడ, మొండిగోడల హాస్పిటల్ మెల్లగా దూరం అవుతున్నాయి. సౌగంధి వత్సల్ భుజానికి తల ఆనించింది. ఆ ఊరు ఎంతో ఇష్టంగా, ప్రాణప్రదంగా అనిపిస్తుంది. వత్సల్ తన చేతిని తన చేతిలో తీసుకున్నాడు. అతని చెయ్యి నొక్కి తను అదే భావం, అనుభూతి చెందినట్టుగా తెలియజేశాడు. సౌగంధికి వత్సల్ మాటలే గుర్తుకు వచ్చాయి. పెళ్ళి అయితే ఇంకా బాగుంటుంది సౌ. ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఆ మాట అక్షరాల నిజం. అతనితో పెళ్ళి అయిన తర్వాత మనసులో తెలియని భయం, ఒంటరితనం, ఆందోళన అన్నీ మటుమాయమైపోయాయి. జీవితం నిండు గోదావరిలా ఆనందమయంగా ఉంది. సమాప్తం. ఇదండి సౌగంధి అనే నవల. మళ్ళీ మరొక మంచి నవలతో కలుసుకుందాం. ధన్యవాదాలు.